Okay. So, Saurav, Payal, Anika, Hemanji. Writer, editor, media producer, director, అబ్జర్వ్ చేయలేమని అంటే భయపడి పిచ్చి పిచ్చి రంగులు ఉంటుంది. ఎవరు నేను నా జీవితంలో వేసుకోలేను అలా ట్రై చేయాలని నో గాయత్రి ఈ కొత్తగా వస్తున్న కుర్రవాళ్ళు తెలిసిన చాలా రాజమౌళి గారు మంచి ఇప్పుడు ఏమంటుంది చేసినట్టు తెలియదు. ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఏలియన్స్ అంటారు మధ్యలో దేవుడు మొహం చూపించాడు. ఇవన్నీ కాకుండా వసైక కుటుంబం అంటాడు. ప్రపంచం అంతా భారతం కలిసి ఖండం అంటానే ప్రపంచం అంటాడు. కొత్త కొత్త థింకింగ్ కొత్త థాట్ తీసుకుని వచ్చి సినిమా తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో ఈయనకి ఎంత ఆశ ఉందో పాయల్ పాయల్ ఇప్పుడు సౌరవ్ సక్సెస్ కావాలి కాబట్టి చాలా కష్టపడుతున్నాం. తనకి సూపర్ సక్సెస్ ఆల్రెడీ ఉంది. సో నౌ షీ వాంటెడ్ సౌరవ్ టు బి సక్సెస్ఫుల్. సో of course there is always like you so అందరం కోసం హేమంత్ కోసం పాయల్ కోసం మన కోసం కొత్త డిఫరెన్స్ సినిమా మనకి కూడా కావాలి కాబట్టి ఈ సినిమా అందరూ చూడాలి వస్తుంది. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందని నమ్ముతున్నాను. ట్రైలర్ చూసినాక డెఫినెట్గా ఈ కొత్త ఎక్స్పీరియన్స్ తెలుగులోనే నాకు తెలిసి ఏ భాషలో కూడా భారతదేశంలో రాలేదు. సినిమా సరిగ్గా కరెక్ట్గా తీసుకుంటే రావాలని హీరోయిన్ మా హీరో మా హీరోయిన్ మరియు గాయత్రి మేడం సార్ మా మూవీని ఆశీర్వదించడానికి వచ్చిన మరియు పెద్దలందరికీ నమస్కారం చెప్తూ, ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే మా హేమంత్ సార్ అండి ఈజ్ వన్ మ్యాన్ షో అన్నమాట మొత్తం. సో ఫస్ట్ టైటిల్ కానీ చేయాలి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకి చాలా గ్రిప్ ఉంది. సో తను చాలా క్లారిటీగా ఏం కావాలి అనే క్లారిటీ ఉండడం వల్ల తనకు అన్నీ ఈజీ అయిపోయాయి. మ్యూజిక్ కూడా ప్రతిదీ సార్ కూర్చొని దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని సాంగ్స్ అని చాలా బాగా చేయించుకున్నారు. సో మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని క్రెడిట్ గోస్ హేమంత్ సార్. సో మూవీ వచ్చేసి మీరు ట్రైలర్ చూశారు. రెగ్యులర్గా ఇప్పుడు వచ్చే మూవీస్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. మా హీరోయిన్ కానీ హీరో కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ ట్రైలర్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు అందరూ చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మాలాంటి ఈ మంచి మూవీకి మీరు మీడియా మిత్రులు సహకారం చాలా అవసరం. మరియు పత్రికలు కానీ మీడియా మిత్రులు కానీ యూట్యూబ్ ఛానల్స్ అందరూ మాలాంటి ఒక మంచి కంటెంట్ సినిమాని ప్రమోట్ చేసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. నాపై నమ్మకంతో హేమంత్ సార్ ఇది జనరల్గా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్ట్ చేయాల్సిన మూవీ అండి. సో అంత స్కోప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా హెవీగా ఉంది.
సో సార్కి నా వర్క్ చూసి నా మీద నమ్మకంతో ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు సో చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా ఈ మూవీ కూడా చూసి అందరూ Thank you. And now, thank you so much for coming. So I feel so excited stage మీద చూస్తున్న గెస్ట్స్ అందరూ బేసిక్ సొసైటీలో ఒక చేంజ్ రావాలంటే చాలా ఎక్స్ట్రీమ్ పీపుల్ కావాలి. ఆ ఎక్స్ట్రీమ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే థిక్ ఉంటుంది కానీ దాంట్లో లెగ్ ఉంటుంది. సో అలా శ్రీనివాస్ గారు ఈవెన్ మాధవి గారు యూఆర్ వెరీ ఇన్స్పైరింగ్ ఇన్ యువర్ ఓన్ వే. యూఆర్ ఇన్ యువర్ వే యువర్ రెబల్స్ and you have broken so many norms. I'm so proud of you guys for being so vocal. ఎంత బ్యాక్లాష్ వచ్చినా మన పాయింట్ అనేది క్లియర్గా నిఖచ్చిగా మాట్లాడడం అనేది అందరికీ రాదు. సో మీరు ఇలాగే ఉండండి, కీప్ ఇన్స్పైరింగ్ మీ అ లాట్. అండ్ పాయల్, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ సచ్ అంటే అందరూ ప్రిటీ ఫేస్ అని మాట్లాడతారు కానీ ద కైండ్ ఆఫ్ రెబల్ పాయల్ ఇస్ నాట్ ఎవ్రీబడీ కెన్ అండర్స్టాండ్. షీ ఇస్ వెరీ స్ట్రాంగ్, వెరీ ఇన్స్పైరింగ్. So yeah, I love her. She's very inspiring. Keep doing the same. And we want more films. Telugu ఇంకా ఎక్కువ సినిమాలు రావాలి. ఇంకా లైక్ I was said the action సినిమాలు అంటే మజా వస్తుంది అనిపించింది. థ్యాంక్ యూ అండి మా ఏరియాకి వచ్చినందుకు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ చేశారు. ఈ సాంగ్ అయితే నాకు చాలా సోషల్ గా అనిపించింది. సినిమాలో కూడా మ్యూజిక్ చాలా బాగుంటుంది. హేమంత్ అన్న, దిస్ ఈస్ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ టైమర్ ఒక డైరెక్టర్ గా వచ్చి ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసే ధైర్యం ఉండాలి. దట్ టు సెల్ఫ్ ప్రొడ్యూస్ అండ్ సెల్ఫ్ మేడ్, విచ్ ఇస్ నాట్ ఈజీ. ఇలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి సపోర్ట్ చేసే యాక్టర్ కానీ 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. 22nd సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. నేను కూడా యాక్టింగ్ చేసిన ఎట్లుందో సినిమా మీరందరూ రిలీజ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. thank you, Sri, and good luck. Be always like this, the way you are. So now I request Anika to speak. ఇక్కడ అందరికీ చివరి వచ్చేసి పాయలే యాక్చువల్లీ ఎవరు రాగానే మైక్ ఇవ్వగానే. అందరికీ నమస్కారం. Thank you so much, Payal, for Thursday Payal, because she's very supportive since the beginning and she's always been there. So thank you so much, Payal, for being there. And I would like to thank you, sir. Like first time now I'm seeing the music and I'm like really so happy and excited. And thank you all for the support. And please support us because we have మేము కష్టపడుతూ చేసాము. And please watch in the theaters. And thank you so much. Thank you so much. Sir, ఎప్పుడు న్యూస్ లోనే ఉంటారు కదా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ బాగుంది సార్. బట్ మాట్లాడుతూ కోరుకుంటున్నాను సార్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ టైం మూవీ కథ ఫస్ట్ టైం నేను విన్నాను. ఎందుకంటే హేమంత్ గారు ఫస్ట్ టైం చూసి నాకు సో స్టోరీ కానీ లేకపోతే అడిషన్స్ కానీ మొదటి నుంచి ఉన్నాను. 2 విషయాలు. ఇప్పుడు హేమంత్ అన్న అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. గాయత్రి హేమంత్ అన్న అని ఏం చెప్పారంటే నేను హీరోయిన్కి రాఖీ కట్టి సినిమా స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే అప్పుడు బాగా మీటూ మూమెంట్ ఏదో నడుస్తుంది. సార్ ఇక్కడ కూడా న్యూస్ లో ఒక లైవ్ ఇచ్చారు కదా సార్. ఫస్ట్ డైరెక్టర్ రాఖీ కట్టి మూవీ చేస్తానని చేశారా సార్? ఓకే, ఒక్కసారి ఇప్పుడు మధ్యలో కొంచెం సార్ ఇక్కడ మీరు రాఖీ కట్టారా? మీకు రాఖీ కట్టారా? సారీ, సిస్టర్ మెన్షన్ చేశారు. జాగ్రత్తగా ఆస్తులు ఉంటారేమో మెన్షన్ చేసి చూపించి. ఓకే, సో it's a completely director's movie. Writer, editor, producer, director, even music lo kuda మాట్లాడుతూ రాశారు. సినిమా ఉంటుంది.
సార్ మీరు ఏం చెప్పినా మైక్ కొంచెం దగ్గరగా చెప్పాలి సార్. మీ తల్లి ఎటు తిరిగినా మైక్ కూడా దగ్గరగా సార్. టీవీలో మైక్ పెట్టుకోలేదు. అదే నాకు తెలుసు. కంప్లీట్గా అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. సో ఆటోమేటిక్గా మైక్ కనిపిస్తుంది. సో ఇట్స్ కంప్లీట్లీ డైరెక్టర్ మూవీ. సింగిల్ డిజిట్ క్యారెక్టర్స్ తో, అంటే 10 మంది లోపే క్యారెక్టర్స్ ఉంటారు సినిమాలో. నాకు ఇలాంటి ఏమో తెలియదు. ఎక్కడ బోర్ కొట్టదు. నార్మల్ గా 100 క్యారెక్టర్లు ఉన్న సినిమా బోర్ కొట్టదు. బట్ 2.5 hours 3 hours 2 hours అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టదు. నాకేంటంటే ఈ మధ్య డైరెక్టర్ సెంట్రిక్ మూవీస్ తక్కువైపోయింది. కెప్టెన్ ఆఫ్ షిప్ అంతా అయిపోయింది. అంటే ఒక హీరో ఇమేజ్ దానికి అనుగుణంగా కథను అందుకోవడం, అంటే అది కన్విన్సింగ్ గా ఉండట్లే. మూస సినిమాలు అయిపోయినట్టు అనిపిస్తుంది తెలుగు కానీ వేరే ఇండస్ట్రీస్ లో కానీ. అంటే బియాండ్ ది సినిమా అంటే ఒక ఇమాజినేషన్ కదా, ఆ ఇమాజినేషన్ ఆలోచించలేకపోతున్నారు. ఎట్లా ఆలోచిస్తారంటే ఒక హీరో వచ్చి ఒకళ్ళే 100 మంది 200 మందిని కొట్టడం, నరకేయడం, చంపడం, ఇట్లా సినిమాటిక్ అనేది అయిపోయింది. దాన్ని కూడా కన్విన్సింగ్ గా తెలియవచ్చు. ఇప్పుడు హేమంత్ గారి ఎవరైతే ఇన్స్పిరేషన్ రాజమౌళి ఉన్నారు, ట్రిపుల్ లో రామ్ చరణ్ ఒక్కడే 100 మందిని కొట్టడం మనకు అనిపించదు. అది కన్విన్సింగ్ గా ఉంటుంది. అదేవిధంగా ఆ ఇంటర్వెల్ పార్ట్ కూడా ఒకటేసారి అన్ని జంప్ చేయడం, ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా ఉంటుంది. సో అట్లా మిగతా డైరెక్టర్స్ ఎందుకు ఆలోచిస్తున్నారు? కేవలం మూస రోజుల్లో నేనే థియేటర్స్ వెళ్ళడం బంద్ చేశాను. లాస్ట్ మూవీ బహుశా పవన్ కళ్యాణ్ సర్దార్ చూస్తూ. సో మీ సినిమా ఆగస్ట్ 15 ముందే చూశాను, దాని తర్వాత. సో డైరెక్టర్ సెంట్రిక్ మూవీస్ రావట్లేదు. కంప్లీట్లీ డైరెక్టర్ సెంట్రిక్ మూవీ. మొత్తం ఏంటంటే హీరో ఎలివేట్ అవుతాడు. హీరోకి అనుగుణంగా, ఆల్రెడీ ఎలివేట్ అయిన హీరోకి అనుగుణంగా రాసుకుంటారు తప్ప కథ బేస్ గా రావట్లేదు. చూస్తే కదా మా అంటే 10-12 years బ్యాక్ వస్తే కానీ. సో ఇది ప్యూర్ గా ఒక కొత్త ప్రపంచం ఉంటే ఎట్లా ఉంటుంది, కరోనా తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటుందన్న దాని మూవీ. సింగిల్ డివిజన్ క్యారెక్టర్ ఎక్కడ కూడా లేకుండా బోర్ కొట్టకుండా తీసిన మూవీ. నేను మళ్ళీ లాస్ట్ టైం దాని కూడా చెప్పాను, విఎఫ్ఎక్స్ కు 100 కోట్లు అవసరం లేదు. విఎఫ్ఎక్స్ 100 కోట్లు పెట్టి తీసి ప్రొడ్యూసర్లు ముంచుతున్నారు డైరెక్టర్లు. ఎందుకంటే సక్సెస్ అయ్యేది విఎఫ్ఎక్స్ తో 10 సినిమాలు తీస్తే ఒకటి కూడా సక్సెస్ కావట్లేదు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అది నాసిరకం విఎఫ్ఎక్స్. ఇప్పుడు సినిమాలు 500 కోట్లు పెట్టి తీసిన విఎఫ్ఎక్స్ కూడా నాసిరకం విఎఫ్ఎక్స్ గా కనిపిస్తాయి. కానీ చాలా తక్కువ ఖర్చుతో, టెన్స్ ఆఫ్ క్రోర్స్ బడ్జెట్ తో ఇంత బాగా విఎఫ్ఎక్స్ తీయవచ్చా అని హేమంత్ నిరూపించాడు. సినిమా చూసిన వాళ్ళు డెఫినెట్ గా చెప్పుకుంటారు. రేపు 22 తారీఖు విఎఫ్ఎక్స్ ఇంత తక్కువ ఖర్చులో ఇంత బాగా తీయవచ్చా, విఎఫ్ఎక్స్ 100 కోట్లు అవసరమా, ప్రొడ్యూసర్ల సపోర్ట్ తరలేయడం అవసరమా విఎఫ్ఎక్స్ పేరుతో అన్నదాన్ని ఖచ్చితంగా హేమంత్ ప్రూవ్ చేస్తాడు. చాలా అద్భుతంగా ఉన్న అన్ని క్యారెక్టర్లు కూడా బాగున్నాయి. అన్ని క్యారెక్టర్ మంచి పేరు వస్తుంది. సౌరవ్ దీనికి చాలా మంచి పేరు వస్తుంది. గాయత్రి సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. సో దీన్ని నటించిన వాళ్ళకి అందరికీ కూడా డెఫినెట్లీ మైండ్ గోగా. ఆయన సంబంధించిన క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ప్లీజ్ అంటే నేను సినిమా ఇష్టపడే వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒక చిన్న సినిమాకి ఇటువంటి సినిమాకు ప్రోత్సాహం ఇస్తే కనుక డెఫినెట్ గా ఇటువంటి డైరెక్టర్లు ఇటువంటి సినిమాలు చాలా వస్తాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమా కష్టాలు ఏందో నాకు తెలుసు. హేమంత్ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సినిమా కష్టాలు అంటారు కదా, ఆ సినిమా కష్టాలను కూడా పడి చేసి కెప్టెన్ ఆఫ్ ది షిప్ రాజమౌళి గారు ఏకలవ్య శిష్యుడుగా చేశారు. డెఫినెట్ గా ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. థియేటర్ లో ప్లస్ ఓటీటీలో వచ్చిన తర్వాత డెఫినెట్ గా చాలా మంది చూస్తారు. థియేటర్ లో అంటే అతను సినిమా లాగా ఓన్లీ సినిమాలో వచ్చిన తర్వాత సక్సెస్ కాకుండా థియేటర్ లో ప్లస్ ఓటీటీలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ స్పీచ్ ద్వారా ఎస్పెషల్లీ పాలజీ, నేను కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయితే మా ఆర్మీకి కెప్టెన్ ఆమె ఫస్ట్ ఇంటర్నల్ రివ్యూ చేయాలి. మ్యామ్ సినిమా అంటే
రోలర్ కోస్టర్ ఫీల్ వచ్చిందని చెప్పారు. ఆ వర్డ్తో ఇప్పటివరకు ఆ ధైర్యం ఆమె ఇచ్చారు. Thank you so much, ma'am. Thank you so much for your support. Thank you. పూజలు మాట్లాడుతున్నాను చాలా థ్యాంక్స్ అక్కడ వచ్చారు ఆనర్ చేయడానికి. వరదన ఆల్రెడీ ఫస్ట్ నుంచి నాకు వింటున్నాను. ఒక బిగ్ బాస్ లాగా ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటారు. మనం ఇక్కడ ఉన్న మనం నిజంగా చెప్తున్నాం, ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఒకటి ఉందండి. ఏంటంటే ఇప్పుడు యూఎఫ్ఓ గురించి అమెరికా పెంటగాన్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో మీరు ఇక్కడ చూశారు. అది మనం ఒక 10 years బ్యాక్ మనం ఒక సిరీస్తో వచ్చాము. మన సినిమాలో ఉంటుంది. ఒక తెలుగువాడిగా మనం అందరం సపోర్ట్ చేయాల్సిన తరుణం ఇది. వాళ్ళు చేసింది మనం చేసాము. ఇంట్లో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైలర్ని మూవీని మీరే ముందరకు తీసుకెళ్ళాలి, టాక్ స్ప్రెడ్ చేయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మమ్మల్ని ప్లే చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పేరు చాలా థ్యాంక్స్. వెంకట్ ఫర్ యువర్ మ్యూజిక్. ఆయన లండన్ ట్రినిటీ కాలేజ్ నుంచి గోల్డ్ మెడల్ ఇచ్చండి. ఆయన కరెక్ట్ ప్రాజెక్ట్ పడలేదు, ఇప్పుడు ప్రాజెక్ట్ పడింది. 24 hours. జనరల్గా అయితే వేరే వాళ్ళు ఈ బడ్జెట్ 2 crores ఛార్జ్ చేసేవాళ్ళండి మ్యూజిక్కి. ఆయన అసలు చాలా తక్కువ అమౌంట్ చెప్పకూడదు, మొత్తం ప్రాణం పెట్టి చేశాడు. ప్రతి ఒక్క ఆర్టిస్టులు సౌరవ్ అసలు నువ్వు లేని ప్రాజెక్ట్ లేదు, నీకు మీరు ఆదరిస్తే సక్సెస్ఫుల్ చాలా మాట్లాడతాను నేను. ఎవ్రీబడి అనిల్ వెరీ వెరీ గాయత్రి ఆల్వేస్ ఫర్ మీ, మై సిస్టర్, మా చెల్లె, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చారంటే ఈ పిలవగానే నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్న సినిమాలకి ఫుట్బాల్ లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సినిమా చేయలేదు. ఒక్క 2 days అట్లా హోల్డ్ చేస్తే మొదలుకెళ్తాం మేము. ఇదైతే ఒకటి మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ని డెఫినెట్లీ థియేటర్లకు పంపించండి. ఒకవేళ టికెట్ కొనడానికి ఇంట్రెస్ట్ లేకపోతే నా మొబైల్ నెంబర్ ఇస్తా, మెసేజ్ చేయండి, మేము కొనిస్తాం. థియేటర్లో మాత్రం రండి ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. అండ్ ముఖ్యంగా మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఈరోజు స్టేజ్లో ఉన్నానంటే కేవలం మీడియా వల్లనే. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ సనాతన ధర్మానికి అండ్ ఆధునికతకి అడ్డపడే విధంగా ఉంది. ట్రైలర్ చూసేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా మూవీ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను కూడా రీసెంట్ గా మూవీస్ యాక్ట్ చేస్తున్నాను. పాలిటిక్స్ నుంచి మూవీస్ లో నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. సో మూవీస్ లోకి వచ్చినప్పుడు డైరెక్టర్ పడిన కష్టం ఏంటో, ప్రొడ్యూసర్ కష్టం, యాక్టర్స్ కష్టం ఏంటో స్వయంగా నేను చూసినప్పుడు అనుకున్నాను మూవీ జడ్జ్ చేయడం చాలా ఈజీ, కానీ దాని వెనక కొన్ని వందల మంది కష్టం ఉంటుంది, కొన్ని నెలల తరబడి కష్టం ఉంటుంది. సో ఎవరు కూడా రివ్యూస్ ఎవరో మాటలు చెప్పి జడ్జ్ చేయకుండా ప్రతి ఒక్క మూవీని కూడా థియేటర్లో చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఫస్ట్ టైం మూవీ. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు శ్రీనివాస్ గారిని కలిశారు? ఆయన ఫస్ట్ టైం ఎప్పుడు కలవడం జరిగింది, ఎప్పుడు చూడడం జరిగింది? అందుకే ఫస్ట్ టైం ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం నేను కూడా అసలు అంటే పొలిటికల్ గా బిజీగా ఉండేటప్పుడు కడప కార్యక్రమం తిరుగుతున్నప్పుడు అప్పుడు నేను కూడా చూసాను. సో అతనే నన్ను పాలిటిక్స్ లో పిలవడం జరిగింది. సో అతని పిలుపు మేరకు నేను పార్టీలో జాయిన్ అయ్యి యాక్టివ్ గా చేయడం జరిగింది. తర్వాత స్టోరీ అందరికీ తెలుసు. ఫస్ట్ టైం ఏ సినిమా సెట్ లో చేస్తారా? చీటపాకులు అని ఒక మూవీ నేను యాక్ట్ చేశాను. అది ఆగస్ట్ లో రిలీజ్ ఉంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని మనసుగా కోరుకున్నాను. అండ్ నమస్కారం అండి. ముఖ్యంగా పెద్దలు అమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు, వాళ్ళు మంచి సందర్శించి వెళ్ళారు, మంచి సపోర్ట్ మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఇక్కడ వ్యక్తి మన హేమంత్ గారు. ఒకటి రైటర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్ లీడ్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చిన్న విషయం కాదు. ఇప్పుడు రామారావు గారి టైంలో నేను విన్నాను,
ఆయనే రచన, ఆయన ప్రొడ్యూసర్, నాన్నగారి సూర్యకరణ అలాంటి సినిమాల గురించి అలాంటి మహానుభావుడు గురించి విన్నాను. అలాంటి అంశంలో ఎంత కృషి, పట్టుదల, కసి లేకపోతే, ఎన్ని అహోరాత్రులు శ్రమించకపోతే ఈ 5 పేర్లు ఇక్కడ వస్తాయి అంత ఆశ్చర్యం. అందుకే హేమంత్కి, సోదరుడు హేమంత్కి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీలాంటి వాళ్ళు మాట్లాడు సొసైటీకి అవసరం. ఇంత చక్కగా నేను ఆ ట్రైలర్ చూస్తున్నా ఏమనిపిస్తుందంటే, యాడమ్ టీవీలో ప్రభు ఈడెన్ గార్డెన్స్ లో సృష్టిస్తారు. వాళ్ళు యాపిల్ ఫ్రూట్ తిన్న తర్వాత వాళ్ళకి సిగ్గలు తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు ఆ సందర్భం నాకు ఏదో ఆ ఇద్దరు కనిపిస్తుంది. ఫస్ట్ అదొక షార్ట్ చూసాను నేను, అదొక షేప్ అయితే. ఇంకోటి యూత్ వింగ్ ఒక 5, 2, మూడవది ఆస్ట్రోనాట్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అసలు. మళ్ళీ 4వది ఏంటంటే ఏలియన్స్, ఇంకో గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ సంస్కృతిని సృష్టించడానికి చేస్తున్న వాళ్ళ ప్రయత్నం ఏంటి. 4. ఈ 4కి పైన సూపర్ న్యాచురల్ పవర్, సుప్రీం పవర్ ఆఫ్ యూనివర్స్, లార్డ్ శివ, బ్రహ్మ చూపించారు. అక్కడే ఉంది అసలు. ఈ యూనివర్స్ లో మనం ఎన్ని చేసినా, ఎలా ప్రవర్తించినా ఆఖరికి సూపర్ నేచురల్ పవర్ అనేది ఉంటుంది. ఆ కంక్లూడింగ్ స్టోరీని ఎలా కంక్లూడ్ చేశారనేది చూడండి. చాలా బాగుంది, ఆసక్తికరంగా ఉంది. మన విఎఫ్ఎక్స్ కూడా ఎంత అద్భుతంగా చెప్పారు. కొన్ని 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసుకున్నటువంటి దానిలో క్వాలిటీ లేదని మీకు ఇది అనుభవంతో మీరు చెప్పారు. మాకు అనుభవం లేకపోయినా ప్రేక్షకుడిగా సినిమా చూస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు ఖర్చు పెట్టారు, ఇది ఏం కనపడుతుంది, ఏం చూడాలి మనం అని అనుకునే సందర్భాలు చాలా ఉంటుంటాయి. మాకు ఇది మేము కనిపెడుతున్నాం, ప్రేక్షకులు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ముందు ప్రేక్షకుడే ఒక పెద్ద డైరెక్టర్ కదా, ఆయన మనకి ముఖ్యం కదా, ప్రేక్షకులు తలుచుకుంటే కదా ఇంత విజయం వచ్చేది. సో అంత అద్భుతంగా, అంత తక్కువ బడ్జెట్ లో కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారని వాళ్ళు తెలియజేస్తున్నారు. చూస్తే కూడా అర్థం అవుతుంది. ఆ కలర్ కానీ, ఎఫెక్ట్ కానీ, ఆ టెక్నిక్స్ ఎలా చేశారన్నది అర్థం అవుతుంది. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం మూవీకి ఫస్ట్ టైం మాకు ఆహ్వానించినటువంటి హేమంత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఇస్రోలో ముఖ్యంగా నటించినటువంటి సార్ పాయల్, ఆనిక అండ్ గాయత్రి, మ్యూజిక్ డైరెక్టర్ భరత్ గారు, చాలా అద్భుతంగా మ్యూజిక్ కూడా ఆయన చేశారు. విన్నంత వరకు చాలా అద్భుతంగా వినిపించి నాకు సంతోషంగా అనిపించింది. ఇది మంచి చిత్రం కావాలని, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఈ కార్యక్రమంలో విజయవంతమయ్యేందుకు మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం, ఈ చిత్రం యూనిట్ అందరికీ ఎంతమంది యూనిట్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చక్కని విజయం సాధించాలని, అందరూ కూడా థియేటర్స్ లో చూడాలని, చూస్తే కదా సినిమా నిలబడుతుంది. ఏదో టీవీలో చూస్తాం, 15-20 రోజులు పోతే మా ఇంట్లో వస్తుంది ఓటీటీలో. అది కాదు, థియేటర్ వెళ్ళి చూడాలి అని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ నమస్కారం. ఇప్పుడు మేము దువ్వాడి శ్రీనివాస్ గారు కూడా క్వశ్చన్ అడుగుతానని తెలుసు కదా మీ అందరికి. ఏ క్వశ్చన్? ఫస్ట్ టైం లేదండి, ఫస్ట్ టైం మీరు కూడా యాక్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం యాక్షన్ అని డైరెక్టర్ చెప్పగానే మీలో అనిపించింది ఏంటి? యాక్చువల్లీ వాలంటీర్ అనే సినిమా ఇక్కడే చేసాం, తీసాం. ఆ తర్వాత అది సినిమా ప్రొడక్షన్ మాదిరి చేశారు. రెండో సినిమా చీన్ టపాక్ తాను క్యారెక్టర్ చేశారు, జయరామ్ గారు. ఇక్కడ రాజేశ్వరి పలానా అబ్బాయి అని అందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ నేను చేశాను. నేను నా అందరూ కూడా చేసిన అది ఒక షూటింగ్ నడుస్తుంది. ఏముంటది, కెమెరా ఉంటుంది, మీరు చెప్తారు రోల్ కెమెరా యాక్షన్ అనేటప్పుడు స్టార్ట్ అయిపోతుంది. క్యారెక్టర్ లాగా ఎంటర్ అయిపోతుంది. చిన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళు కదా, చిన్నప్పుడు అనుభవం ఉంది, నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉంది. ఒక 300 మందిలో అవుట్డోర్ షూట్ లో పెట్టారు.
ఓ వైట్ షార్ట్ కాబట్టి పర్వాలేదు అనుకోవచ్చు. సార్ ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగదు మళ్ళీ వాళ్ళకి ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం మాధురి గారిని మీరు ఎప్పుడు చూసారు? కొంచెం మాధురి గారు. ఆయన చేయాల్సిన యా సార్, మనము మాధురి గారు ఒకసారి ముందుకు వస్తే ఒక మంచి లీడర్ని చూశాను నేను మాధురిలో. నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఇంటింటికి తిరుగుతుండేటప్పుడు ఈమెను చూసి నేనే రాజకీయాల్లో చూశాను. కొన్ని వేల మంది మహిళలతో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఉమెన్స్ డే నాడు నన్ను ఆహ్వానించారు చీఫ్ గెస్ట్. ఆ మీటింగ్ హాజరయ్యాను, చూశాను. మీకు ఇంత శక్తి ఉందంటే రాజకీయంగా మనకు చాలా ఉపయోగపడతారు. ఇది వెనకాల సొంతం ఉన్నాయి. అనుకున్నాను కదా సార్, ఆవిడ నేను కూడా మోసపోయాను. ఓకే, తీసుకొచ్చాం. తర్వాత పరిస్థితులు, ప్రభావాలు, జన్మజన్మ రుణాలు ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్నాక ఇది తప్పు అని సమాజం అంతా తొక్కి పడేస్తారు. ఆఖరికి మన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఈ స్థితిలో కూడా ఎంత జరిగినా సరే నేను జనాన్ని నన్ను ప్రజలు నమ్ముతారు, ప్రజలే దేవుళ్ళు నమ్ముతారు. ప్రజలకు మన విషయాలు వాస్తవాలు తెలియజేసి ఇప్పుడు పాపం గాయత్రి మీరు ధైర్యంగా చెప్పారు, ధైర్యంగా చెప్పాలి. మనమే తప్పు చేయాల. పరిస్థితులు, ప్రభావాలు అందరి దగ్గర ఉంటే ఉంటాయి. మేము వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసాం, ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకెళ్ళారు. మళ్ళీ రాజకీయాల్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. మళ్ళీ ఇవాళ ఒక సంవత్సరంలోనే మళ్ళీ వ్యాపార రంగంలో కూడా టెక్స్టైల్స్ లో అడుగు పెట్టాం, అందులో కూడా సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాం. సినిమా రంగంలో అడుగు పెట్టాం, మీ అందరి సహకారంతో అంత బాగుంది. అలాగే మనం ఎవరికి అన్యాయం చేయం, ఎక్కడ అన్యాయం జరగదు, అందరినీ చక్కగా చూసుకుంటూ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ మనం తప్పు చేయకుండా చేస్తే. ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను, అరే నేను తప్పు చేస్తానే అని ఆత్మహత్య చేసుకోవటం, భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త చంపేయడం, పిల్లల్ని తల్లి చంపేసుకోవటం, తల్లి కూడా ఎదురు రైట్ రాక్ ఎదురుగా చేసి ఇవన్నీ చూస్తున్నాం. ఇది కాదు. ఇది ధైర్యంగా బ్రతకాలి. పుట్టాం పోతాం. జీవితం అంటే ఆ మధ్యలో ఉన్న గ్యాప్. ఆ గ్యాప్ లో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం అనుకున్నది చేయొచ్చు. ఒకటి కన్నీటికి మనం కారణం కాకపోతే చాలు, ఏం చేసినా తప్పదు. ధన్యవాదాలు. ఫైనల్ గా ఒకటి చాలా సీరియస్ గా మనం డిస్కస్ చేసేస్తాము. భరత్ గారు ఉన్నారు కాబట్టి మేబీ అంత సీరియస్ గా డిస్కస్ చేయలేము అనిపిస్తుంది. ఆవిడే పాడడం ఎప్పుడు చూసారు సార్? ఫస్ట్ టైం ఒక పాట మీరు మాధురి గారికి డెడికేట్ చేయాలంటే ఏ పాట చేస్తారు? ఎప్పుడు మాధురి గారు డెడికేట్ చేశారు ఇప్పటి వరకు? అన్ని న్యూస్ ఛానల్స్ లో చూస్తాను నేను. సో ఫస్ట్ టైం ఒక పాట దువ్వాడ శ్రీనివాస్ గారు పాడి వీలైతే లేకపోతే చెప్పి డెడికేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇద్దరు కావాలి లేనప్పుడు నాకు సాంగ్ వేస్తుంటాను, పనికి తీరు లేదు. అది ఎవరైనా చాలా ఇష్టమైన పాట. డెఫినెట్ గా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ రీల్స్ లో కట్ చేసేస్తుంటారు, దానికి తీరలేదు కానీ నన్ను ఎడిట్ చేసి పక్కన నుంచి. సో థ్యాంక్ యూ. మీరిద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలని మనసుగా కోరుకుంటున్నాం. యా ఫైనల్ వచ్చేద్దామండి. అండ్ నా అందరికీ నమస్కారం, అందరికీ హాయ్. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఈరోజు ఇక్కడ ఎనర్జీ మామూలుగా లేదు. Am I right? Am I right? But today I don't want to talk about glitz or glamour. I want to talk about something real. I want to talk about the heart and soul behind us for the first time. I want to talk about Hemant sir. Sir, please come here. So for most of the people, this film is like 2 hours of entertainment, but for Hemant sir, it's 5 years of his journey. Am I right, sir? 5 years. It took 5 years, right? So I just want to say he stood alone. कोई प्रोडक्शन हाउस नहीं था बड़ा, am I right? कोई कॉर्पोरेट जाइंट नहीं है हमारे पीछे. So he stood alone. He put everything on the line: his family security, his savings, took loan from the market. Why? Because he believed in a dream in this project. So I also want to mention that we don't have marketing agency working behind us, but we have something much stronger. We have 4 pillars. So Hemant sir's 3 daughters and his wife. So especially I want to mention Spandana
who took it upon herself, you know. She's working tirelessly day and night, you know, whatever resources we have. Can I have you here, please? Spandana. So she's our marketing strategist. She's promoting our film. Come, Spandana. Come. Thank you so much, Spandana. So you are taking care of everything. हमारे पास मार्केटिंग बजट है या नहीं है, हमारे पास कोई एजेंसी है या नहीं है, हमारे पास स्पंदना है। हेमंत सर जी डॉक्टर, कौन कहता है लड़कियां लड़कों से कम होती है? हमारी जोड़ी जोरों से कम है। So thank you so much. I just want to say one thing. जब एक आदमी एक इंसान इतनी मेहनत करता है ना अकेले, तो उसको सिर्फ बॉलीवुड को अपना बॉक्स ऑफिस को आंसर नहीं करना, उसको आंसर करना है अपनी फैमिली को। Am I right? So please, I just request, our film is releasing on 22nd May. Come to theaters. Even if you watch it and feel that we could have done better, please tell us. Give us your feedback so that we can improve. But do not ignore this family's sacrifice for 5 years. So it's a request, please come to the theaters. Thank you so much, and now I want to thank each and everyone out here. Thank you, ma'am. Thank you, sir. Thank you, everyone. Our chief guest, thank you so much. And yeah, Anita, she's a wonderful human being and a very good performer. It was nice working with you. Thank you so much. Thank you, Gayatri Garu. You have been a great support all the time. It's a privilege to know you. And sir, your music is mind-blowing. I am already in love with the music. Thank you so much. Thank you, sir, for your kind support. Thank you, everyone. And I want to thank my family, my friends, my friend Gautam Garu, who is sitting there. Can I have you on the stage, please? Please come. So he has been a great support. Gautam. Thank you, brother. Thank you for everything. तो जब मुश्किल आ रही थी, प्रॉब्लम हो रही थी, तो he has been of great support, Gautam. And last but not the least, can I sing few lines? Yeah? एक मिनट, कौन है पीछे? Last but not the least, I have mentioned that. Can I come here? ओ आप ही के लिए शायद गाना। सर से कुचली चली ఎలా బిగిచి పట్టుకునే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా నిన్నే తలచిలా ఉన్నాగా నువ్వే ఎడసడివే అనాగా. Thank you so much. I just can't thank you enough. I can never repay your kindness, to be very frank. You have been of great support all the time. You stood by us beyond our imagination. I have never imagined that you will come and support us like this. Thank you for everything. Please stand by my side as I want to win this. You have always been by my side. I want to win this not just for me, but to make you feel proud. As you have always made me feel proud of your work, of your film, incredible films you have done. So I want to make you feel proud this time. Thank you so much. Thank you. बंदा तो सच्चा है, अच्छा भी है, इमोशनल कर दिया है। बंदा मीडिया है ना सामने, इसीलिए हाँ अच्छा एक्टर भी है, अभी पता चला मेरे को। So Saurav, like for you this question, so మీరు ఎప్పుడు చూసారు పాయని when you met her like first time? So we belong to same school. I saw her in the school. Oh my God. మీరు చిన్నప్పుడు love I was in second standard. Genuinely. जब से हाँ. okay नहीं ऐसा नहीं. No, मैं Okay, but sorry. But we never talked in the school. We are childhood sweethearts, but we met in Mumbai back in 2013-14, around that.
So we just explained the message, and we were like, okay, we belong to the same school, anyone here in Mumbai, so let's catch up. And we sort of, we were struggling and hustling so much in Mumbai, and we were like, every day we were giving almost 4 to 5 auditions. You can imagine how hard it was. So we sort of found a comfort in each other, and that's how we get along. And now, it's going good. It's a good friend. He's just a friend. It's just a friend, yeah. Actually, we started from zero. When I met Payal, Payal was in Mumbai, so she was staying in PG, I was staying in PG. So we met there, we were struggling all together. So Payal ने भी zero से मेहनत करी है guys, zero से. जब ये मुंबई आई थी zero थी ये. और आज देखो, she is promoting our film. Thank you, Payal. Thank you. Thank you, Saurav, and wish you good luck looking forward. And now, super energetic Payal. Very good friend of ours. Yeah, please come. Acha. Okay. So, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది, and thank you so much Hyderabad media for showing up and just adding this contagious and vibrant energy to this event. Your presence means a lot. And I don't know how come you people know how to make every film feel like a celebration. I just love this thing about South India. Be it Tamil Nadu, Hyderabad, Bangalore, anywhere you go, these people are so down to earth and love me so much. You're everything. So I'll keep it little short and sweet. To begin with, I would love to congratulate the director of this film, Hemant Garu. Many congratulations. The big day is around the corner, and I know your hard work, what you have been through, what you are doing. So I really want to ask you one simple question. Miru nijam cheppandi, miru ela unnaru. I'm a very good face reader. You're doing okay? You fine? You are doing okay. You are the strongest. I know that. So we have to ask these kind of questions to a director. That's our responsibility. So let's be real. I have seen this man who has not just worked hard. On the other hand, he has put everything, almost everything on the stake for this film. It's a massive gamble of passion that he is following. And I'm super proud of you, what you are doing, and what is even more beautiful, seeing your 3 daughters working right, beside you. Every day, Spandana, I have heard your name gazillion times. Spandana is doing this, she's promoting our film, she's writing an interview for us, so many things. I'm super proud of you. And there are other daughters, they're sitting over there. Hi Adi, hi everyone. Proud. It's a family collaboration, Family Jitegi. It's a family. Yes. So, it's a visually stunning VFX film, and executing something like this kind of content requires incredible amount of resilience, patience, and most importantly, money. I mean, VFX, I always say one thing, whenever it comes to VFX, it's a very costly and massive affair. So, whatever he has put everything in this film. Wow, all the very best. I'm sure this movie is going to do wonders at the box office. My blessings, my wishes, everything is with you, sir. And I request, just for him, this movie, Theatre Lo Churandi. It's a theatrical experience more than OTT. So please, Tapakunda Churandi. And, okay, so Saurabh, okay, and let me talk about Erika. She is such a gorgeous girl. Bolu. I love this girl so much. You're looking so graceful, so real, so authentic. Don't feel apprehensive about anything. You're such a cutie pie, that. And all the very best. This is your debut in Telugu industry, and let me tell you, this industry is incredibly good. So they are welcoming you with all their love and education involved. Congrats. Gayatri Garu, today you are looking some uncanny. Looking so beautiful, so bold. And you are a beautiful human being inside out. And I have seen your journey. I know what you have been through, what you are doing in your life. And let me tell you one thing, good girls don't make history. Bold girls make history. And history, I would say, history doesn't see who are playing normal. They see who are
just striking there, you know, at the system. So you're doing something like that. I'm really, really proud of you. Keep going, don't stop for anyone. Take care. Halwandi, hello. Congratulations. I'm really bad at remembering names, but congratulations. You have done a fabulous work. Thank you, Andy, for coming here and gracing our event with your presence. Thank you. And Saurabh, ever since I know you, I have heard you talking so much about sci-fi genres, aliens, spaceship. On the other hand, you are so much engrossed with Vastu, astrology, and that star alignment. He's very much into astro and Vastu also. सबको मत बताओ, पूछेंगे आके मुझसे. So I think this is actually your manifestation for last 10-12 years. You have been just working around this, and finally see you are doing the film first time in which we are actually revolving around those concepts and facts. So all the very best, and I can't wait you to come on big screen and shine like a star. And please don't forget your old friends, once you'll be popular in the Telugu industry. That's it. Chalo, all the very best. And to everyone who all are associated with this film, all the very best. We're gonna rock. Thank you. And Gautam, please come. హాయ్ గౌతమ్. ఒక్క విషయం ఏంటంటే కష్టపడింది ఏమీ రాదు. దానికోసము ఈ మూవీ రన్ చేస్తున్నప్పుడు షూట్ చేస్తున్నప్పుడు గొడ్డు చాకరీ చేసి కష్టపడి ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. జస్ట్ ఆ ఒక్క స్టెప్లో ఉన్నాము. ఎక్కడంటే ఇది పాస్ అయిపోయామంటే ఎవ్రీథింగ్ విల్ బి అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, గ్రేట్. And I wishing the entire team all the best. And yes, very soon we're going to see a successful meet also. Thank you. गौतम जी आगे आइए. So May 22nd na first time మనందరినీ పలకరించడానికి థియేటర్స్ లో వచ్చేస్తుంది. అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ భరద్వాజ గారు వచ్చి గేస్ట్ చేసినందుకు. ఓకే.